శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఈ మాలలు ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. ఈ మాలల్లో పూలే కాదు, అరుదైన వేర్లు కూడా ఉంటాయని మాలలు కట్టే లావణ్య చెప్పారు. స్వామివారికి ఇది దిష్టి తగలకుండా ఉండడానికి అనేది వాడతారు. సముద్రంలోనే దొరుకుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ ఇది. ఇది అన్ని జాగాల్లో దొరకదు, ఇంకెక్కడ టెంపుల్లో కూడా దీన్ని వాడరు. ఇక్కడ మన స్వామివారికి ఈయన అలంకార ప్రియుడు కాబట్టి ఎంత ఖర్చు పెట్టైనా ఈయన చేసుకోగలరు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్. ఇది విశేషమైన ఉత్సవాల టైంలో మాత్రమే వాడతారు. అది వచ్చిన తర్వాత వేలంతా నీట్ గా కట్ చేసేసుకొని ఇలా అరిటి నార పెట్టుకొని మాలలాగా తయారు చేసి స్వామి వారికి గుచ్చుకోకుండా ఉండడానికి ఎక్స్ట్రా అన్ని కత్తిరితో కట్ చేసేసి తర్వాత ఇలా దాన్ని షేప్ చేస్తారనమాట. ఇలా చేసి తర్వాత స్వామి వారికి ఇట్లా మాల రూపంలో వేస్తారు. తిరుమలలో మూల విరాట్ కి రోజుకు 2 సార్లు తోమాల సేవ, పుష్ప కైంకర్యం ఉంటుంది. ఈ తోమాల సేవకు వాడే పూలమాలను సాలిగ్రామం అంటారు. అది ఎంత ప్రత్యేకమో, ఎలా తయారు చేస్తారో చెప్పారు ఈశ్వరయ్య. స్వామివారి భుజం దగ్గర నుంచి పాదాల వరకు వేసే ఈ పూలమాల సాలిగ్రామం అంటాము. ఇది స్వామివారికి తోమాల సేవకేస్తే మొదటి మాల సాలిగ్రామం అంటారు. ఇది పన్నీరాకు, చామంతి, రుక్షి, లిలీస్ వీటిని పెట్టి స్వామివారి పుష్పకార్యానికి సాలిగ్రామం మాలని అల్లుతాం సార్. ఇది 10 అడుగులు. స్వామివారి మాలలకు ఉపయోగించే పువ్వులను దాతలిస్తారని, బెంగళూరు, చెన్నై, మధురై, సేలం లాంటి ప్రాంతాల నుంచి అవి తిరుమలకు వస్తాయని ఈశ్వరయ్య చెప్పారు. శిఖామణి అనే మరో ప్రత్యేక మాల గురించి కూడా ఆయన వివరించారు. ఈ శిఖామణి మాల వచ్చి స్వామివారి కిరీటం దగ్గర నుంచి భుజం వరకు ఈ శిఖామణి మాలని వేస్తారు. ఇది 5.5 అడుగు సార్ ఈ మాల. ఈ మాలకు రుక్షి, చామంతి, పన్నీరాకు, లిలీస్ ఇవి పెట్టి శిఖామణి మాలను తయారు చేస్తాము. ఇది స్వామివారికి రోజుకి 2 సార్లు తోమాల సేవ, పుష్ప కైంకర్యం జరుగుతుంది. ఆ పుష్ప కైంకర్యానికి ఇవి స్వామివారికి వేస్తాం. సాలిగ్రామం, శిఖామణి పూలమాలలు వేసిన తరువాత వెంకటేశ్వరుడి విగ్రహానికి తగినట్లు మరో 5 మాలలు కూడా అలంకరిస్తారు. లక్ష్మీహారం, కంఠసర, శ్రీదేవి, భూదేవి, శంకు, చక్రం ఈ మాలలు ఇలా 5 మాలలు ఉంటాయి సార్. ప్రతిరోజు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. అయ్యగారికి కళ్యాణోత్సవం మాల, అమ్మగారికి ఇలాంటి తాయారు బిట్లు 2 ఉంటాయి. ఇవి లక్ష్మీహారానికి 24 బిట్లు. ఈ చామంతి, రుక్షి, పన్నీరాకు, లిలీస్, రోజాలు ఈ 4-5 ఐటములు స్వామివారి కళ్యాణోత్సవం మాలకు వస్తాయి. బ్రహ్మోత్సవాల సమయంలో సాయంత్రం పూట స్వామివారు ఊరేగే ఒక్కో వాహనానికి భారీగా ఉండే ప్రత్యేక మాలలు సిద్ధం చేస్తామని టీటీడీ చెబుతోంది. ఈ ఫస్ట్ మొల్లలు లూస్ ఫ్లవర్స్ వస్తాయి.